ప్రైజ్ అలాడ్ ప్రియా దేవుని బిడలారా, ఉదయకాల సమయంలో మేలుకున్నట్లయితే మరి రాత్రంతా ఎంతగానో కాచి కాపాడిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మనం మొట్టమొదటిగా లేవగానే దేవాతి దేవునితో మాట్లాడగలగాలి. రోజు మనకు ఒక్కొక్క వాగ్దానాన్ని ప్రభువారు ఇస్తున్నారు అంటే అది వాగ్దానం చేసిన దేవుడు, మాట తప్పే దేవుడు కాదు. ఈ వాగ్దానం నువ్వు చదివి ఇది నా కోసమని నువ్వు మనస్ఫూర్తిగా అనుకుని దేవునితో మాట్లాడగలిగితే ఆ వాగ్దానము నీ పట్ల నెరవేర్చే దేవుడు. ఎలాంటి విరోధులనైనా కూడా నీ ఎదుట నిలవనివ్వడు. ఎటువంటి సమస్య అయినా కూడా అది నీ ఎదుట నిలవకుండా దేవుడు చేస్తాడు గనక మరి వాగ్దానం చదువుకుందామా? అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను. అతని మీద పగపట్టు వారిని నేను మొత్తెదను. ఆమేన్. కీర్తనల గ్రంథము 89, 23 అధ్యాయంలో దేవుడు దావీదు గారిని ఎన్నుకొని దావీదు గారు కొరకు ఆయన రాస్తున్న మంచి మాటలు 19వ అధ్యాయం నుంచి 24వ వచనం వరకు చూస్తే ఆయన దావీదు గారిని ఎన్నుకొని ఆయనను ఆశీర్వదించి ఆయన దావీదు గారి కోసం చెప్తున్న మాటలు అతని ఎదుట శత్రువులను ఉండనివ్వరు. ఎవరన్నా అతని మీద పగపడితే వారిని మొత్తుతాడంటండి దేవుడు. ఎందుకంటే ఆయన బిడ్డలయందు ఆయన కాపుదల, ఆయన భద్రత అంతగా ఉంటుంది. నీవు ఆయనను ప్రేమించగలిగితే నీవు ప్రతిరోజు ఆయన వాగ్దానాన్ని చదివి ఈ వాగ్దానం నా పట్ల నెరవేరుతుందని విశ్వాసం ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే దావీదు గారిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ఎలా ఉన్నాం? దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారముగా ఉన్నామా? లోకానుసారమైన సంతోషాల కోసం, లోకానుసారమైన ఆశీర్వాదం కోసం మనం పరిగెడుతున్నామేమో, లోకానుసారమైన వ్యసనాల కోసం మనం పరిగెడుతున్నామేమో ఉదయకాల సమయంలో. లేవగానే మన పనుల కొరకు పరిగెత్తుతున్నామేమో, దేవుని స్తుతించట్లేదేమో, దేవునితో మాట్లాడటానికి మనం దూరమైపోతున్నామేమో గ్రహించుకుని మనం ఆయన కొరకు జీవిద్దాం. ఆమేన్.